భర్తీకి రంగం సిద్ధమైందా? తెలంగాణ పీసీసీ చీఫ్ తో పార్టీ మంత్రివర్గ విస్తరణ జరగనుందా? అమెరికా టూర్లో ఉన్న సీఎం రేవంత్ ఇండియా రాగానే పదవులను భర్తీ చేస్తారా? ఇంతకీ పదవుల రేసులో ఉన్నదెవరు? అదృష్టం దక్కేదెవరికి? వాజ్ ది స్టోరీ? ఆషాఢం ముగియడంతో ఆగిపోయిన పదవుల భర్తీపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. టీపీసీసీ కొత్త చీఫ్, మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్లు ఇలా అన్నింటినీ ఒకేసారి పూర్తి చేయాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్నా రాష్ట్రంలో పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పడలేదు. మంత్రి పదవులతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే మంత్రివర్గ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక పూర్తవుతుందని పార్టీలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది. పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీకి వెళ్లారు. పీసీసీ చీఫ్ ఎంపిక, కేబినెట్ విస్తరణతో పాటు కార్పొరేషన్ చైర్మన్ల ఎంపిక కూడా పూర్తవుతుందని అందరూ భావించారు. కానీ ఆషాఢ మాసం రావడంతో అన్నిటికీ బ్రేక్ పడింది. విదేశీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ ఆగస్టు 14 ఉదయం హైదరాబాద్ చేరుకుంటారు. ఆగస్టు 17 తర్వాత పదవుల భర్తీపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదట దఫాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మరో 6గురిని మంత్రి మండలిలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇక ఇప్పటిదాకా 37 మంది కార్పొరేషన్ చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా 20కి పైగా కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేయాల్సి ఉంది. అలాగే కొత్త పీసీసీ అధ్యక్షుడిని ప్రకటించాల్సి ఉంది. దీంతో ఆశావహులు అలర్ట్ అయ్యారు. మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పీసీసీ చీఫ్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు జూపల్లికి మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. నల్గొండ నుంచి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఖమ్మం నుంచి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వరంగల్ నుంచి సీతక్క, కొండా సురేఖ, మెదక్ నుంచి దామోదర రాజనరసింహ మంత్రులుగా ఉన్నారు. తొలి విడతలో అవకాశం దక్కని ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత ఉంటుందని భావిస్తున్నారు. మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలలో మల్రెడ్డి రంగారెడ్డి, సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, బొల్మూరి వెంకట్ ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం నేతలు వేడ్మ బొజ్జు, బాలునాయక్, రామచంద్రు నాయక్, బీసీ సామాజిక వర్గం నేతలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, శ్రీహరి ముదిరాజ్ మంత్రి పదవులను ఆశిస్తున్నారు. ఇక పీసీసీ పదవి కోసం మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, ఎంపీ బలరాం నాయక్ ఉన్నట్లు సమాచారం. సామాజిక సమీకరణాలు, పార్టీకి విధేయత వంటి అంశాలను పరిగణలోనికి తీసుకుని పదవులు ఇవ్వాలని హైకమాండ్ భావిస్తోంది. అదృష్టం ఎవరిని వరిస్తుందో చూడాలి.